హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాండ్ పర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేను ఏం చేశానంటే ఫస్ట్ నా దగ్గర మిగిలిపోయిన బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దానికి స్పాంజ్ యాడ్ చేశాను. ఇదిగోండి చూడండి, స్పాంజ్ ప్లస్ లైనింగ్, పాలిస్టర్ లైనింగ్ ఏది ఉంటే అది వేసుకోండి. ఏ కలర్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇలా కుట్టుకున్న మొత్తం జాయింట్ పెట్టేసుకున్నా అనమాట, చుట్టూ జాయింట్ పెట్టేసుకున్నా. ఇప్పుడు మీకు ఒకసారి పొడవు వెడల్పు కొలిచి చూపిస్తాను, ఓకేనా. ఇదిగోండి, పొడవు వచ్చేసి 12 ఇంచెస్ ఉంది, కొంచెం తక్కువ, జస్ట్ ఒక 1 పాయింట్. వెడల్పు వచ్చేసి 9.5కి జస్ట్ కొంచెం తక్కువ ఉంది, ఓకేనా. ఇలా దీన్ని ఇప్పుడు ఇలా మనం జాయింట్ పెట్టుకునే ఈ పీస్ని ఇలా వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇటు సైడు ఈ 2 కార్నర్స్కి జిప్ అటాచ్ చేసుకుందాము, ఓకేనా. ఇవ్వండి, ఈ కలర్ తీసుకున్నా, సేమ్ కలర్ మ్యాచింగ్ లేదు. మొన్న ఏమైందంటే నాకు ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి నేను షాపింగ్కి వెళ్ళానండి. అయితే చిన్న పర్స్ యూజ్ చేశాను అనమాట. అది ఎలాగనేది లాస్ట్లో చెప్తాను మీకు. ఇప్పుడు ఈ జిప్ ఉంది కదా, జిప్ వచ్చేసి ఇలాగా ఉల్టా వేసి ఫస్ట్ ఇటు సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగో కరెక్ట్ వచ్చేస్తుంది, ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఒక రఫ్ కొట్టండి. సేమ్ తర్వాత ఇలా పాదం పైకి పెట్టి జస్ట్ ఇలా జిప్పుని ఇలా అంటే సరిపోతుంది. ఎందుకంటే పాదంకి తగలకుండా ఇలా స్టిచ్ వేసేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇలా కుట్టుకున్నారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా స్టిచ్ వేసేసుకోవాలి, ఓకేనా. ఇలా కార్నర్స్ అనేది కొంచెం ఎక్కువగానే వచ్చేటట్టు చూసుకొని కుట్టేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు కొంచెం పైకి లేపి పాదం మళ్ళీ లోపలికి ఇలా క్లోజ్ అనుకుంటూ, అంటే సైడ్కి అనుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట, ఎందుకంటే దీనికి అటాచ్ అవ్వకుండా. సేమ్ ఖర్చుతోనే స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఉల్టా చేసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఇలా ఉల్టా చేద్దాం. చూడండి, ఇలా ఫస్ట్ సైడ్ అయిపోయింది, చూసుకోండి. ఇలా ఇప్పుడు ఇది ఇలా మిడిల్ కనుక్కొని చూసుకో. ఇలా జస్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఎమర్జెన్సీలో బయటకు వెళ్ళాలన్నా, పర్స్ లేదు ఎలాగా బాగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి, ఓకేనా. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవ్వండి, ఇలా ఇలా సెంటర్ అనుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జస్ట్ చూపించడానికి ఇలా ఉల్టా తీసాను మీకు. ఇవ్వండి, ఇలా మళ్ళీ రివర్స్ తీసుకొని మనం సెంటర్ చేసుకొని, సెంటర్ వెళ్ళకూడదు, అది జస్ట్ కొంచెం పై సైడ్ ఇలాగా జస్ట్ కొంచెం, ఇదిగోండి కొంచెం గ్యాప్లో ఇలా సెట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఇదిగోండి 2 ఇంచెస్కి లేదా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని మనం కట్ చేసేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ 1.5 ఇంచో జస్ట్ లేదులే 1.5 ఇంచ్ పెడదాం అనుకుంటున్నా, 2 పెడదాం. 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకున్నాము. తర్వాత పొడుగు ఇటు సైడ్ కూడా వచ్చేసి 2 ఇంచెస్, సేమ్ అటు 2 ఇటు 2. ఇలా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, అక్కడ ఎంత పెట్టామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇదిగోండి 2 ఇంచెస్. తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము.
ఈ పొడవు వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఉంది చూడండి, ఇది కరెక్ట్ వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏం కొలవడం మర్చిపోయాము, ఈ పొడవు కొలవకపోతే తక్కువ వచ్చేస్తుంది చూడు, చూసారా? ఇది కరెక్ట్. ఇలా ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఇటు సైడ్ కట్ చేద్దాము, ప్లస్ ఇటు సైడ్ కూడా కొంచెం జస్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే. కాకపోతే కంపల్సరీ ఇలా చూసుకొని కట్ చేసుకోండి. 2 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాం కదా, ఇలా ఇది కూడా సేమ్ అంతే. ఈ పొడవు 2 ఇంచెస్ పెట్టుకున్నాం. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. కరెక్ట్ సెంటర్ చూసుకొని కట్ చేయాలండి, మళ్ళీ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. చూసారా? ఇలా ఇప్పుడు ఇది రెండు కట్ చేసేద్దాము. సేమ్ ఇటు కూడా చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే జస్ట్ కొంచెం తగ్గించిన, ఎక్కువ ఇలాగుందని చెప్పేసి తగ్గించాను. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇది ఇలా దీన్ని ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసేసాను, ఇటు అటు కట్ చేశాను కదా. ఇదిగోండి, ఇప్పుడు మనం కావాల్సిన ఏం కావాలి మనకి, ఇక్కడ డోరీ కావాలి కదా. డోరీ స్టిచ్ వేసుకున్నాము. స్టిచ్ చేసిన తర్వాత ఇది ఎలా జాయింట్ పెట్టాలో చూపిస్తాను. ఓకేనా? చూడండి, మనం హ్యాండ్కి వేసుకోవడానికి ఇలా డోరీ కూడా పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి జిప్పు ప్లస్ డోరీ రెండు హ్యాండ్కి ఇలా తగిలించేసుకోవచ్చు. చూడండి, ఇలా కుట్టిన తర్వాత ఈ కార్నర్స్ ఉంది కదా, రెండు ఇలా వచ్చేలా చూసుకొని కుట్టేసుకోవాలి. రెండు కరెక్ట్గా పట్టుకొని ఒక కుట్టు అనేది వేసేసుకుందాము. ఓకేనా? సేమ్ ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇప్పుడు మనం ఇది కుట్టుకున్నాం కదా, ఇది జిప్పు సైడ్ జస్ట్ మనకి జిప్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. జిప్పు సైడ్ వచ్చేలా చూసుకొని ఒక్క నిమిషం కొంచెం ఇలా లాగుతూ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా డోరీ ఇలా పెట్టేసి ఈ కార్నర్ ఇట్లా ఇటు సైడ్
పెట్టేసేసుకోవాలి. ఓకేనా, పెట్టుకొని ఈ రెండు చూడండి ఇలా డోరీ వచ్చేసి ఇలా సెంటర్ పడేలా చూసుకొని ఈ కార్నర్ ఇట్లా పెట్టి ఇట్లా కలిసేలా చూసి కుట్టేసేసుకోవాలి. చూసారా, చూడండి ఎంత క్యూట్గా ఉందో. సింపుల్ హ్యాండ్ పర్స్ రెడీ అయిపోయింది. చూసారా, క్వాలిటీ చాలా బాగుంది. మంచిగా మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఎలా అనిపించిందండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అదిగండి లోపల ఒకటే మనం వేరే యూస్ చేసామంతే. ఇలా హ్యాండ్ తగిలించుకోవచ్చు, అంటే హ్యాండ్కి ఇలా తగిలించుకోవచ్చు. ఇదిగోండి ఇలా బాగుంది కదా. యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.